మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. త్రిఫలా ఇది ఎలాంటి అద్భుతాలు చేస్తుంది, అలాగే ఒబేసిటీని తగ్గించుకోవటానికి కానీ, లేకపోతే ఇతరత్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కానీ అసలు సిసలైనటువంటి ఈ ఫ్యాక్ట్స్ ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. కేవలం ఒక చెంచాడు పొడిని నీటిలో కలిపి తాగటం ద్వారా కిలోల కొద్ది బరువు తగ్గొచ్చు అని చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది వినడానికి వింతగా అనిపించినప్పటికీ మన పూర్వీకులు అందించినటువంటి ఆయుర్వేద రహస్యాల్లో ఇదొకటి. ఈ పొడి బరువు తగ్గించడమే కాకుండా ముఖం పైన అద్భుతమైన కాంతిని తీసుకొస్తుంది. శరీరంలో ఉండేటువంటి అనవసరమైనటువంటి కొవ్వుని కరిగించి మిమ్మల్ని ఆరోగ్యంగా మార్చేస్తుంది. నేటి కాలంలో పెళ్ళిళ్ళు లేదా ఇతర శుభకార్యాల టైంలో అందంగా సన్నగా కనిపించాలని ప్రతి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కానీ పెరిగిన బరువు, ముఖం పైన మొటిమలు, మందగించిన జీర్ణక్రియ ఇలాంటి వాటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి ఖరీదైనటువంటి క్రీములు అవసరం లేదు. మన ఇంట్లో ఉండేటటువంటి సహజసిద్ధమైన పదార్థాలతో అద్భుతమైన ఫలితాన్ని సాధించవచ్చు. ఆయుర్వేద ప్రకారంగా త్రిఫలా అనేది ఒక శక్తివంతమైన రసాయనం, అంటే యాంటీ ఏజింగ్ టానిక్. ఇది ఉసిరి అంటే ఆమ్ల, కరక్కాయ అంటే హరితకి, తానికాయ అంటే విభేతకి అనే 3 పండ్ల తాలూకు మిశ్రమం. శరీరంలో ఉండేటువంటి వాత, పిత్త, కఫ దోషాలను ఇది సమతుల్యం చేస్తుంది. ఈ త్రిఫల పొడి మీ తల నుంచి గోరు వరకు కూడా ప్రతి అవయవానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మనం చూడబోతున్నాం. ఇక వివరాల్లోకి వెళ్దాం. త్రిఫలా అంటే అసలు ఏమిటి అంటే 3 పళ్ళ తాలూకు అద్భుత శక్తి అని చెప్పొచ్చు ఒక మాటలో. త్రిఫలా అంటే 3 పళ్ళు అనుకున్నాం కదా, ఏమిటివి? మొదటి పదార్థం ఉసిరి అంటే ఆమ్ల. ఇది విటమిన్ సి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. విటమిన్ సికి ఇది నిలయం. ఇది మన శరీరానికి గొప్ప శక్తిని అందిస్తుంది. ఇక రెండవది కరక్కాయ అంటే హరితకి. ఇది జీర్ణక్రియకి రాజు అని చెప్పొచ్చు. ఇది మన పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. మూడవది తానికాయ అంటే విభీతకి. ఇది శ్వాస వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఈ మూడింటిని సమానంగా కలిపినప్పుడు ఇది ఒక అద్భుతమైన ఔషధం కింద మారుతుంది. మెదడు చురుకుదనం అలాగే కంటి చూపు మెరుగుపడటం అనేది ఈ త్రిఫలా చేసే అద్భుతం. త్రిఫలా మీ మెదడు పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. కరక్కాయలో నరాల వ్యవస్థ అంటే నాడీ వ్యవస్థను రక్షించే పదార్థాలు అంటే న్యూరో ప్రొటెక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతాయి. కణాల ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉసిరిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు కళ్ళకి మేలు చేస్తాయి. కంటి చూపుని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. గ్లకోమా, కంటి శుక్లాలు అంటే క్యాట్రాక్ట్ లాంటి సమస్యల వేగాన్ని ఇది తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. ముఖం పైన మెరుపు అలాగే నోటి ఆరోగ్యం కోసం త్రిఫలా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా? శరీరంలో ఉండేటువంటి విషతుల్యాన్ని బయటికి పంపుతుంది ఇది. దీనివల్ల రక్త తాలూకు శోధన అనేది జరిగి రక్త శుద్ధి జరుగుతుంది. ముఖం పైన మెరుపు వస్తుంది. ఇది చర్మంలో ఉండేటువంటి కొలాజన్ అనేటువంటి ప్రోటీన్ని ఇంప్రూవ్ చేస్తుంది, రక్షిస్తుంది. దీంతో వయసు పెరిగినా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. చిగుళ్ళ వాపు, నోటిపోతను కూడా ఇది తగ్గిస్తుంది. త్రిఫలా నీటితోటి నోరు కడుక్కోవటం వల్ల పిప్పిపళ్ళు రాకుండా ఉంటాయి. ఇది ఒక సహజమైన మౌత్ వాష్ లాగా పనిచేస్తుంది. చిగుళ్ళ వ్యాధులు రాకుండా దీంతో మీరు కాపాడుకోవచ్చు. శ్వాస వ్యవస్థ మెరుగుపడటం అలాగే వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ అవ్వటం కూడా త్రిఫలా చేసేటటువంటి గొప్ప పనులు. ఉసిరి మీ శరీరానికి రక్షణ కవచంలాగా మారుతుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని అంటే ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది. తానికాయ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. దగ్గు, ఆస్మా ఇలాంటివి ఉన్నప్పుడు ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి సోకే ఇన్ఫెక్షన్స్ని ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. కరక్కాయ శారీరక శుద్ధికి ఎంతో తోడ్పడుతుంది. జీవక్రియ వేగం అలాగే బరువు తగ్గటం ఇవి రెండూ కూడా త్రిఫలాతో సాధ్యం. ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. త్రిఫలా జీర్ణ అగ్నిని అంటే డైజెస్టివ్ ఫైర్ని పెంచుతుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఇది శరీరంలో ఉండేటువంటి జీవక్రియని అంటే మెటబాలిజాన్ని దాని తాలూకు వేగాన్ని పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు దీన్ని తప్పకుండా వాడాలి. ఇది పేగుల్లో పెరిగిపోయిన మురికిని బయటికి పంపిస్తుంది, పురాణ మలాన్ని బయటికి పంపించేస్తుంది. ఊబకాయం అంటే ఒబేసిటీతో బాధపడేవాళ్ళు 1 నెల రోజులు దీన్ని వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి చెడు కొవ్వుని అంటే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అధిక బరువు ఉన్నప్పుడు ఉన్న చాలామంది పైన జరిగినటువంటి పరిశోధనలో ఇది కొలెస్ట్రాల్ని తగ్గించినట్టుగా కూడా తేలింది. గుండె అలాగే కాలేయం వీటిని రక్షించడం కూడా త్రిఫలా చేసేటువంటి పని. గుండె ఆరోగ్యం మెయిన్గా రక్తంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలు అంటే ట్రైగ్లిజరైడ్స్ని త్రిఫలానే తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కాలేయాన్ని శుద్ధి చేస్తుంది, డీటాక్స్ చేస్తుంది. కాలేయం పైన కొవ్వు పెరగటం అంటే ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని వాడటం వల్ల మార్పు కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మధుమేహ నియంత్రణ కూడా దీంతో సాధ్యం అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది త్రిఫలా. డయాబెటీస్ ఉన్నప్పుడు త్రిఫలా ఒక వరము అని చెప్పొచ్చు.
పరిశోధనల ప్రకారంగా ఇది షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. ఎముకలు అలాగే కీళ్ళ తాలూకు దృఢత్వానికి కూడా త్రిఫలా సహాయపడుతుంది. ఈ రోజులలో చాలామందికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వేధిస్తున్నాయి. త్రిఫలాలో వాపును తగ్గించే గుణాలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి కీళ్ళవాతం అంటే ఆర్థరైటిస్ వల్ల వచ్చేటువంటి నొప్పిని తగ్గిస్తాయి. శరీరంలో కాల్షియం శోషణకి సహాయపడేటువంటి ఆ వృక్ష రసాయనాలు అంటే ఫైటో కెమికల్స్ ఈ త్రిఫలాలో ఉన్నాయి. దీనివల్ల ఎముకలు బలంగా మారుతాయి, అలసట తగ్గుతుంది. అంత బాగానే ఉంది, మరి ఎలా వాడాలి? దీన్ని తీసుకోవాల్సినటువంటి పద్ధతి ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక అర చెంచా పొడిని గోరువెచ్చని నీళ్ళకి కలపండి. 15 రోజుల తర్వాత ఈ మోతాదుని ఒక చెంచాకు పెంచి ఇలా ఇంటర్నల్గా వాడుతూ ఉండాలి. ఒక చెంచా కంటే ఎక్కువ వాడటం మానేయండి. దీన్ని ఒక నెల పాటు వాడి ఆ తర్వాత 15 రోజులు విరామం ఇవ్వండి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ వాడటం మొదలుపెట్టండి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని మరీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. డీహైడ్రేట్ అవుతుంది, ఎందుకంటే విరేచనాలు అవుతాయి కాబట్టి. ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం వైద్య సలహాతోటే దీన్ని వాడాలి. చివరిగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. త్రిఫలా అనేది కేవలం బరువు తగ్గించే పొడి మాత్రమే కాదు. ఇది శరీరానికి పూర్తి రక్షణ ఇచ్చే ఒక సహజ కవచం. మన తల నుంచి పాదాల వరకు ప్రతి అవయవాన్ని ఇది శుద్ధి చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచడం, గుండెని రక్షించడం, ఎముకల్ని దృఢంగా మార్చడం లాంటి అనేక పనులు ఈ చిన్న చెంచా పొడి చేస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహార నియమాలతో పాటు త్రిఫలాను వాడటం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పుని మీరు చూస్తారు. ప్రశాంతమైన మనస్సు ఇంకా ఆరోగ్యకరమైన శరీరం ఉంటేనే సంపూర్ణ ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.